హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ 9 చూస్తున్నారా? చూస్తున్నాను బ్రో. మరి ఫైనల్కి వస్తుంది కదా, విన్నర్ అయ్యే ఛాన్స్లు ఎవరికి కనిపిస్తున్నాయి మీకు? కళ్యాణ్. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ మంచిగా ఆడుతుండన్నా, ఎవరు సపోర్ట్ లేకుండా ఆడుతుండు. ఇంకా అలాంటి వానికి విన్నర్ ఇవ్వాలన్నా. ఇప్పుడు ఈ మాటి వాళ్ళు ఉన్నారు, మాటి వాళ్ళు తనుజాకి, బర్నీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. మామూలు అయితే టాప్ 5లో ఉండేటోడు కాదన్న బర్నీ. అలాంటిది ఇప్పుడు రీతును పంపించారు. రీతు గేమ్సే ఆడింది కాదనట్లేదు, కానీ ఎక్కువ డిమాండ్ పక్కన తిరుగుతుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చెప్పినా కూడా ఇన్లే, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా ఉందేమో, మనం తప్పుగా అనకూడదు అని. అలాంటి మంచిగా గేమ్ ఆడే రీతిని ఎలిమినేట్ చేసి, అన్ఫేర్ ఎలిమినేట్ చేసి బర్నీని ఉంచడం అది చాలా తప్పని నేను అనుకుంటున్నాను. బర్నీ గారు గేమ్ ఆడలేదంటారు మరి? ఆడలేదని ఇంతవరకు ఆడలేదు. బర్నీ గారు ఆడలేదు, సుమన్ శెట్టి కూడా ఆడలేదు. సుమన్ శెట్టి ఎప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తున్నాడు, ఒక్క గేమ్ ఇంతవరకు మంచిగా ఆడింది లేదు. అలాంటి ఆయన ఈరోజు టాప్ 5లోకి వస్తున్నాడు అని టాకు బయట. అంటే ఓన్లీ గేమ్ ఒకటే చూడరు కదా, క్యారెక్టర్ కూడా చూస్తారు కదా ఆడియన్స్. కరెక్ట్ అన్న, క్యారెక్టర్ కూడా చూస్తారు, నేను కాదనట్లేదు. ఎందుకంటే గేమ్ ఉండాలి కదన్నా మెయిన్. బిగ్ బాస్ అంటేనే గేమ్ ఉందన్నా. ఇప్పుడు క్యారెక్టర్తో ఎవరేం పట్టించుకోవట్లేదు, గేమ్ ఉంటే చూస్తున్నారు. ఇంకా వాళ్ళు మాటి ముద్దబుజ్జులు అయితే పెట్టుకుంటున్నారు అన్న, అట్లా నడుస్తుంది. ఒక బిగ్ బాస్ ఒక స్క్రిప్ట్ మాదిరిగా ఉంది అన్న. ఇప్పుడు కళ్యాణ్ విన్నర్ ఎందుకు అంటున్నాను అంటే, నా కళ్యాణ్ విన్ అయితే ఇప్పుడు బిగ్ బాస్ 9 ఇంకో 5లో వెళ్తుంది. ఒక ఆర్మీ జవాను కప్పు కొట్టాడని ఒక మంచి పేరు వస్తుందన్న. నేను ఏం నచ్చింది కళ్యాణ్ గేమ్లో మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి అన్న? ఫస్ట్ 2 వీక్స్ చూసినప్పుడు అరే ఏంట్రా బాబు, 3rd వీక్లోనే హెల్మెట్ అయిపోతానని అనుకున్నా. తర్వాత 3rd వీక్ నుంచి మంచిగా గేమ్స్ ఆడుకుంటూ వస్తున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, ఎవరి జోలికి వెళ్ళట్లేదు. అప్పుడు అన్నారు ఎప్పుడు రీత పక్కన ఉంటాడు, తనుజ పక్కన ఉంటాడని. ఆ మాటలు ఆడియన్స్ వచ్చి చెప్పేసరికి తీసుకోలేకపోయినాడు. అక్కడ ఆయన మారింది కొంచెం బెటర్ అనిపిస్తుంది అన్న. ఆ రోజు మారినాడు కాబట్టి ఈరోజు విన్నింగ్ రేస్లో ఉన్నాడు. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాడు కదా, అంటే ఎక్కువ సపోర్ట్ వచ్చింది కళ్యాణ్కి ఫస్ట్ నుంచి చూస్తే, మీకేమనిపిస్తుంది? అంటే ఫస్ట్లో చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో ఎవరు లేరన్న. ఒక 8K 9K ఫాలోవర్స్ ఉండ్రి. ఇప్పుడు దాదాపు 200 పైన ఉన్నారు. చాలా ఏమంటారంటే నా అదే ఫాలోవర్స్ని పెంచుకున్నాడు, అందరినీ బాగా గెలుచుకున్నాడు. అతను గేమ్ ఆడుకుంటూ పోతున్నాడు అని. అంటే కామన్ మ్యాన్గా వచ్చినంత వరకు రావడం ఎలా అనిపిస్తుంది? అసలు కామన్ మ్యాన్గా ఇక్కడి వరకు రావడం అంటే చాలా బెటర్ అన్న. అది ఒక సెలబ్రిటీతో ఈక్వల్ ఉన్నాడంటే అది నార్మల్ అని నేను అనుకుంటున్నాను. మంచిదన్న, చాలా బెటర్ అన్న. ఖచ్చితంగా టైటిల్ అయితే కొడతాడన్న. డిమాండ్ పవన్ గేమ్ ఎలా అనిపిస్తుంది? కామన్ మ్యాన్గా వచ్చి ఇంతవరకు వచ్చాడు కదా డిమాండ్ కూడా. నా కామన్ మ్యాన్గా వచ్చాడన్న, కానీ ఏమంటే ఎప్పుడు రీతు చుట్టే ఉన్నాడన్న. అదే కొంచెం ఎవరికి నచ్చట్లేదు. అందరూ వచ్చి చెప్పినా కూడా అదే ఉంది. ఆయన తన కెప్టెన్సీ కూడా తన కోసం వదులుకుంటున్నాడు. తను కొంచెం ఏదో హెల్ప్ చేసినా కూడా తను గుర్తుపెట్టుకోవట్లేదు పవన్ అని. వేస్ట్ అన్న. అంటే ఇప్పుడు రీతు వెళ్ళిపోయింది కదా, గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందా మరి? అయిందంటున్నారు. నేను ఈ మధ్య 1 days నుంచి చూడట్లేదు. ఎందుకంటే అంత నాకు తెలిసి మనము కళ్యాణ్ గెలవాలని మాకు ఉంటుందన్న, కానీ తనుజాకి వేస్తారన్న ఎంతున్న కప్పు. చాలా మంది లేడీ విన్నర్ అయితే బాగుంటుంది సార్ తనుజ అని అంటున్నారు, మీకేమనిపిస్తుంది? అయితే బాగానే ఉంటుందన్న, గేమే ఆడదు కదన్నా. పక్కన వాళ్ళు సపోర్ట్ తీసుకుని ఏంది నాన్న అంటే ఇంకేంది ఉంటుంది అక్కడ. మంచిగా గేమ్ ఆడాలా, ప్రతి దానికి కన్నింగ్ అన్న. ఓడిపోతే చాలు అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. నాకు ఒక్కొక్కసారి శోభ ఉంది చూడనా, ఆమె బెటర్ అనిపిస్తుంది, శోభ శెట్టి బెటర్ అనిపిస్తుంది అన్న. మరి ఏందినా ఇది వానమ్మ, పెద్ద బాధ అన్న. ప్రతి ఇంకో ఓవర్ యాక్షన్ చేస్తుందన్న. ఇంతవరకు నాగార్జున గారు వచ్చి ఏమన్నా ఆమె కాకుండా వేరే వాళ్ళు మిస్టేక్ చేసి చూపిస్తే ఆమె మీద కిందికి పైకి ఇట్లా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఏమో వాటర్ స్టాక్ పెట్టుకుంది ఏమన్నా స్పాట్ ఏడ్చడానికి. వేస్ట్ అన్న, గెలిచకూడదన్న అసలు. నెక్స్ట్ ఎవరు హెల్మెట్ అవుతే బాగుంటుంది? నెక్స్ట్ నాకు తెలిసి సుమన్ శెట్టి వెళ్తాడన్న. డబల్ ఎలిమినేషన్ అంటున్నారు. సుమన్ శెట్టి, సంజన గారు మంచిగానే ఆడినారు. ఉంటుంది ఏం చేయాలి ఇక్కడ అంతా ఇలా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి ఫస్ట్ బిగ్ బాస్ 9 ఇంత హుషారుగా స్టార్ట్ అయిందంటే తన వల్లనే. ఫస్ట్ దొంగతనం చేసి స్టార్ట్ చేసిందంటే మెయిన్ తన నుంచే స్టార్ట్ అయింది గేమ్, కానీ అది ఎవరికి తెలియట్లేదు. మీ దృష్టిలో టాప్ 5 చెప్పండి, 1 to 5 ఆర్డర్. అంటే ఫస్ట్ ఇమాన్యులు, కళ్యాణ్, తనుజ, ముద్దబందారము, తర్వాత బర్నీ, డెమాన్ అనుకుంటున్నాను. ఓకే, మీ దృష్టిలో విన్నర్ కళ్యాణ్ అంటున్నారు. కళ్యాణ్ కాకుండా నెక్స్ట్ ఛాన్సెస్ ఎవరుకుంటే బాగుంటాయి? ఇమాన్యుల్ అవ్వాలన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫస్ట్ వీక్ నుంచి ఒక్క గేమ్ గివ్ అప్ ఇవ్వకుండా ఆడాడు. తన ఎఫెక్ట్ తన పెట్టాడు. ఎవరు సపోర్ట్ లేకుండా
2 times 3 times కెప్టెన్ అయ్యాడు. ఒకసారి తనుజ వాళ్ళ సంజన గారి కోసం వదిలేశారు. అలా ఇమ్ము అయినా కూడా మాకు ఓకే అన్న, పర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క గేమ్ ఆడాడు అన్న. ఈ ఒక్క గేమ్ అని డ్రాప్ ఇవ్వకుండా ప్రతి ఒక్క గేమ్ ఆడాడు. ఇమాన్యుల్ అయినా కూడా మాకు ఓకే, పర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.